హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో డిప్లొమాకి సంబంధించి C23 సిరీస్ అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ మనకి ఏప్రిల్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కదా. మనకంటే హార్డ్లీ ఎన్ని డేస్ ఉన్నాయంటే జస్ట్ 39 డేస్ మాత్రమే ఉన్నాయి. సో మనం ఒక పని చేద్దాము, మనకి రఫ్గా 30 డేస్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. ఎందుకంటే 30 డేస్ తర్వాత నుంచి మనకి ల్యాబ్స్ ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే ఇంకా ఎగ్జామ్ ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రిపరేషన్ కావచ్చు, ఈ విధంగా మనం చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి సో మనకున్న డేసే 30 డేస్ అనుకుందాం. ఓకే, మొత్తం టోటల్గా మనకు 30 డేస్ ఉన్నాయి. ఈ 30 డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఫస్ట్ ఇయర్ అనుకో, ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఫస్ట్ ఇయర్ అనుకోండి. సో మీకు ఏది ఉంటుంది, రెగ్యులర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో రెగ్యులర్ సబ్జెక్ట్స్లో మీరు బ్రాంచ్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఇంక ఇంగ్లీష్ కామన్ ఉంటుంది, డ్రాయింగ్, ఇంకా తర్వాత మీకు ఇంగ్లీష్తో పాటు మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 1 or 2 కోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో టఫ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, డ్రాయింగ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటాయి దాని కంపేర్ టు రిమైనింగ్ సబ్జెక్ట్స్. అంటే ఇంగ్లీష్ అంటే మీరు అటెంప్ట్ చేసిన ఒక నార్మల్గా ఉన్నా కూడా మీరు పాస్ అయిపోతారు. రిమైనింగ్ 2 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది కూడా కొంచెం ఈజియస్గానే ఉంటాయి దాని కంపేర్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, డ్రాయింగ్. ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి. హార్డ్గా అంటే మీనింగ్ ఏమంటే టఫ్ అని కాదు, మీరు ఫెయిల్ అవుతారని కాదు. ఈ సబ్జెక్ట్ ఒకసారి ఇంకా ఫెయిల్ అయినారనుకోండి, మీరు రిపీటెడ్గా ఫెయిల్ అవుతానే ఉంటారు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయేటట్లా ప్లాన్గా చదువుకోండి. ఓకే, తర్వాత చేసే మిస్టేక్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఫిజిక్స్లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫిజిక్స్ మాత్రమే చదువుతా ఉంటారు ఎక్కువ టైం వరకు. మనకున్న టైం చాలా తక్కువ ఉంది, 30 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఈ 30 డేస్లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి, టైంని కావచ్చు, డేస్ని కావచ్చు. అలా డివైడ్ చేసుకున్న తర్వాత మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతాం, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోతాం అని క్లారిటీ వచ్చింది, ఇంకా టైం ఉంది అనుకోండి మనకు 5 to 10 డేస్. అప్పుడు కావాలంటే మీరు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ అయితే ఫిజిక్స్లో నేను స్కోర్ చేయాలని ట్రై చేయండి. అంటే నా పాయింట్ ఏమంటే మీరు ఫస్ట్ ఫెయిల్ అనే దాంట్లో నుంచి బయటికి వచ్చేసేయాలి. అంటే 35 మార్క్స్ నుంచి బయటకు రావాలా. ఫస్ట్ మీరు 50 మార్క్స్ తెచ్చుకునేకి ట్రై చేయాలి. వన్స్ 50 వస్తాయి అన్ని సబ్జెక్టులు అన్నప్పుడు తర్వాత 60 మార్క్స్, 70 అలా యాడ్ చేసుకుంటూ పోండి. అట్లీస్ట్ మనకి 50 అన్ని సబ్జెక్టులో 50 అన్నా వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. తర్వాత స్కోర్ కోసం కావాలంటే మీకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్లో స్కోర్ కోసం అయితే ట్రై చేయండి. అర్థమైంది కదా నేను చెప్పిన పాయింట్. అంటే నేను ఏం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 1-2 సబ్జెక్ట్స్లో మంచి స్కోర్ వచ్చి రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయినారనుకోండి, డిప్లొమాలో మనల్ని సఫర్ చేసే టాపిక్ ఏది అంటే కనుక సప్లిమెంటరీస్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు సెకండ్ ఇయర్ అనుకోండి. సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏముంటుంది తెలుసా, ప్రజెంట్ 4th సెమ్లో ఉన్న రెగ్యులర్ సబ్జెక్ట్ రాయాల్సి వస్తుంది ఏప్రిల్లో, తర్వాత ఫస్ట్ ఇయర్ సంబంధించిన సప్లీలు రాయాల్సి వస్తుంది, థర్డ్ సెమిస్టర్ సంబంధించిన సప్లీలు కూడా రాయాల్సి వస్తుంది. అంటే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, మార్నింగ్ సెక్షన్ ఒకటి ఉంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, మరి టుమారో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకి మొత్తం క్లమ్జీ ఉంటుంది కదా. మార్నింగ్ ఎగ్జామ్ పోయి మరి ఆఫ్టర్నూన్ 1 hour గ్యాప్ ఉంటుంది లంచ్ బ్రేక్లో, అప్పుడు మరి ఆఫ్టర్నూన్ సబ్జెక్ట్ ప్రిపేర్ కావాల్సి వస్తుంది, ఎంత క్లమ్జీగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ కావడం వల్ల మరి అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మరీ ఫెయిల్ అయిపోతాం కొన్ని సబ్జెక్ట్స్. ఇలా ప్యాచ్ పడతానే ఉంటుంది. కాబట్టి మనకి ఫస్ట్ టార్గెట్ ఏది డిప్లొమా వాళ్ళకంటే అట్ ఎ టైం సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవడం ఫస్ట్ టార్గెట్ మంది. తర్వాత స్కోర్ కోసం కావాలంటే ట్రై చేసుకుంటూ పోదాం. అర్థమైంది కదా నా పాయింట్. సో క్లియర్గా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు ఫస్ట్ ఇయర్ సంబంధించింది, థర్డ్ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ మెకానికల్ కావచ్చు, లేదా ఆటోమొబైల్ కావచ్చు, లేదా సివిల్ కావచ్చు, మీరు ఏ బ్రాంచ్ అయితే ఉంటారో దానికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ కాండి. సో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకా ఏమైనా క్లమ్జీగా ఉందనిపిస్తే కనుక, అంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు అనిపిస్తే కనుక మీరు మెసేజ్ పెట్టండి ఇన్స్టిట్యూట్ నెంబర్కి. ఇన్స్టిట్యూట్ నెంబర్ తెలుసు కదా, 900000255161 నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక దాన్ని బట్టి మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎలా చదువుకోవాలా అనేది, పాస్ అయ్యేదాని కోసం ఏ సబ్జెక్టులు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. మీరు యూట్యూబ్లో చూసినా కూడా మన ఛానల్లో చూసినా కూడా మీకు అన్ని క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ దొరుకుతాయి. ఓకే, తర్వాత మీరు ఎలా చదవాలా, ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావచ్చు, ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్ కావచ్చు, ఎలా చదవాలంటే మీకు టైం తక్కువ ఉంది, అంటే జస్ట్ మన టార్గెట్ 30 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీ ఫ్రెండ్స్తో దాన్ని సాల్వ్ చేసేకి ట్రై చేయండి. మీకు గూగుల్లో కలనా దొరుకుతాయి, లేదా మన ఛానల్లో కూడా దొరుకుతాయి. మీకు ఫస్ట్ స్టెప్ ఇది చేయండి. ఇది చేసిన తర్వాత అంటే 4 to 5 years క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేసేకి ట్రై చేయండి యాజ్ స్టేజ్గా. తర్వాత ఏం చేయాలా, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని క్లియర్ చేయండి తర్వాత. ఓకేనా. సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో ఏం చేయాలి, ఇవి 2 క్లియర్ అయిపోయినాయి సార్ అన్న తర్వాత మీరు ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. థియరీ అంటే ఏదో ఒకటి రాస్తాము, ప్రాబ్లం లేదు. అంటే 3 మార్క్స్ క్వశ్చన్కి అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అయితే పడతాయి, దాంట్లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ అనుకోండి, మీరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ డేటా రాస్తే 1 మార్క్ పడుతుంది అట్లా అనుకోదండి. కరెక్ట్గా రాస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి, లేదంటే మనకి ఇంటూ వేసి అంటే స్ట్రైక్ చేసి 0 వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోదండి ఆ విధంగా. సో మీరు నెక్స్ట్ ఫోకస్ ఏం చేయాలంటే ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ పైన, అంటే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి, కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి, అంటే మ్యాథ్స్లో ప్యూర్ ప్రాబ్లమేటిక్ కదా, సో మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ ఇలా చదువుకుంటూ పోండి. అర్థమైందా. ఫస్ట్ ప్రియారిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత సబ్జెక్ట్ సంబంధించిన మ్యాథ్స్, ఏ యూనిట్లో మ్యాథ్స్ ఉంటే ఆ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిజిక్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు మ్యాథ్స్ ఎక్కడ వస్తుంది,
స్టాటిక్స్లో వస్తుంది, గ్రావిటేషన్లో వస్తుంది, థర్మల్ ఫిజిక్స్లో వస్తుంది, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజంలో వస్తుంది, గ్రావిటేషన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా ప్రీవియస్గా కూడా. సో ఇవి దీనిలో మనకు మ్యాథ్స్ వస్తుంది. ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే ఒకసారి థరోగా ఫాలో అవ్వండి, ఓకేనా. తర్వాత మీకు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ ఉంది అనిపిస్తే కనుక మీరు కామెంట్లో షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి మన సబ్జెక్ట్స్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఏదైతే ప్రాబ్లం అనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ టఫ్ ఉంది, మాకు మ్యాథ్స్ క్లాసెస్ కావాలని ఏమైనా మెసేజ్ చేసినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ ఉంది అనుకోండి. సో నీడ్ ఉంటే కనుక మనం ప్లాన్ చేద్దాము. 30 days ఉంది కదా, సో హౌ టు పాస్ మ్యాథ్స్ 1 in 30 days అనే ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను మీకోసం. దాని ప్రకారంగా మనము అంటే 30 days కూడా వన్ బై వన్ 30 days కూడా మనం డైలీ చదువుకుంటూ పోయి ట్రై చేద్దాము. సో దట్ మనం 100 to 200% పాస్ అయిపోతాం, ఓకేనా. సో మీకు నీడ్ ఉందో లేదో మాకెట్లా తెలుస్తుంది అంటే ఇంకా మీరు దాన్ని కామెంట్లో షేర్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఏ సబ్జెక్ట్ ఉంటే ప్రాబ్లం ఉందంటే ఆ సబ్జెక్ట్ అనేది మనం తీసుకుందాము. 30 days హౌ టు పాస్ ఇన్ 30 days. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ని మనం ఫోకస్గా చదువుకుందాము. ఖచ్చితంగా మనం పాస్ అయిపోతాం, దాంట్లో డౌట్ లేదు, ఓకేనా. సరే, ఈరోజు మనము ఒక ఫిజిక్స్ సంబంధించి కొంచెం ఒక రఫ్గా అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఎలా చదువుకోవాలని కూడా మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. ఇదైతే ఎరేజ్ చేసేద్దాం దీన్ని, ఓకే డన్. సరే, ఇప్పుడు మనము ఫిజిక్స్లో టాపిక్ చూద్దాం. C23 అంటే మీరు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో ఉండొచ్చు. సిరీస్ C23 వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది, ఓకే. సరే, దీంట్లో మనకి సబ్జెక్ట్స్ తీసుకుంటే సబ్జెక్ట్ కాదు యూనిట్స్ తీసుకుంటే టోటల్ 8 యూనిట్స్ అయితే ఉన్నాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, తర్వాత స్టాటిక్స్, గ్రావిటేషన్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ, థర్మల్ ఫిజిక్స్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏమంటే వెయిటేజ్ ప్రకారంగా చదువుకుంటూ పోతారు. వెయిటేజ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్లో వెయిటేజ్ 20 marks ఉన్నాయి. కానీ మీకు ఈ టాపిక్ ఏదైతే ఈ టాపిక్ ఉందో గ్రావిటేషన్, ఇది టఫ్ ఉంది అనుకోండి, మీరు 20 marks చదువుకొని పోయినా అక్కడ టఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు చేయలేరు కదా. కాబట్టి మనం ఎలా చూస్ చేసుకోవాలంటే ఈజీగా ఉండాలి. ఫస్ట్ వెయిటేజ్ తక్కువ ఉన్నా పర్లేదు, మనం దాన్ని ఎలా రౌండప్ చేసుకోవాలా, మనకి 40 marks వరకు మనం స్కోర్ చేయగలమా లేదా. 40 marks స్కోర్ చేయగలమంటే 50 marksకి ట్రై చేయాలి. ఎగ్జాంపుల్కి ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ తీసుకుంటే కనుక ఇది చాలా ఈజియెస్ట్ టాపిక్, కాబట్టి మనం దీన్ని ఫస్ట్ ప్రియారిటీలో కంప్లీట్ చేయాలి. తర్వాత స్టాటిక్స్ అనేది ఈజీ టాపిక్, ఇది సెకండ్, అంటే ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత సెకండ్ యూనిట్ వద్దాం. తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ కొంచెం టఫ్ ఉంటుంది, గ్రావిటేషన్ కొంచెం టఫ్ ఉంటుంది దాని కంపేర్ టు థర్మల్ ఫిజిక్స్. థర్మల్ ఫిజిక్స్ అనేది చాలా ఈజీ టాపిక్ కాబట్టి అది చదువుదాం. సో మనకి 13 + 13 ఎంతైనా 26, 29 marks వచ్చినాయి ఇంతవరకు, ఓకే. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సౌండ్ అనేది థియరీ టాపిక్ కదా, సో ఇది ఈజీగా చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి 16 marks వస్తాయి అంతేనా. సో 16 అంటే కనుక ఇదొక 5, ఇదొక 45. సో క్లియరా, ఇంతవరకు క్లియరా. ఇక్కడ వరకు మనకు 45 marks. ఇవి చదువుకోండి ఫస్ట్. ఈ 4 టాపిక్స్ నేను క్లియర్గా ఉన్నాను సార్, ప్రాబ్లం లేదు, ఇంతవరకు నాకు క్లియర్గా అర్థమైన అన్ని టాపిక్స్ అన్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఈ టాపిక్ చదవండి. అంటే మనం కలర్ చేంజ్ చేసుకుందాం, మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఇది చదవండి. తర్వాత మోడర్న్ ఫిజిక్స్ చదవండి. ఎందుకు ఇది చదవండి అంటానంటే ఇక్కడ థియరీ టాపిక్స్ వస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమేటిక్ వచ్చినా లేదు, ఇవన్నీ మనం క్లియర్గా రాసినాము అంటే మనకు వచ్చేది 45 marks కదా. మొత్తం 100% మార్క్స్ వచ్చినా మనకు వచ్చేది 45. సో కాబట్టి మనకి రిమైనింగ్ టాపిక్స్ ఇవి థియరీ కోసం మనకు పనికి వస్తాయి. అంటే రేర్ కేసెస్లో మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా పాస్ అయిపోతాము, లేదు పాస్ అయిపోయినాము ఇక్కడే అనిపిస్తే మనకు స్కోర్కి పనికి వస్తాయి, ఓకేనా. 5th యూనిట్ 6th యూనిట్ ఇది. లేదు ఇంకా మనకు టైం ఉంది అని అనిపిస్తే తర్వాత గ్రావిటేషన్కి రండి. తర్వాత ఇంకా టైం ఉంది అనిపిస్తే కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీకి రండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను రెడ్ కలర్తో ఏదైతే రాసినానో ఇవి మీకు ఇంపార్టెంట్ అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి మీరు ఫస్ట్ రౌండ్లో. తర్వాత ఏం చేయాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్ చేయాలా, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలా. ఏవివి, ఫస్ట్, సెకండ్, 5th, 6th యూనిట్స్. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5th యూనిట్, 6th యూనిట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్ తీసుకోండి. దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్, ఇది కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ గ్రావిటేషన్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చదవండి, మీకు 100% అంటే పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు, ఓకే. సరే, రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు అంటే టాపిక్ వైజ్గా మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తీసుకుంటే ఏ టాపిక్స్ చదవాలి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్తో డిస్కస్ చేద్దాం మీ నీడ్ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుందో దాని బేస్ పై అయితే మనం చదివికి ట్రై చేద్దాం. ఇంటర్మీడియట్తో కంపేర్ చేసుకుంటే కనుక డిప్లొమా అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్, తర్వాత మనకు ఫ్యూచర్లో పనికి వచ్చే సబ్జెక్ట్. అంటే ఈ కోర్స్ చేయడం వల్ల మీకే అర్థమవుతుంది ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే డిప్లొమా చేయడం వల్ల మనకు ఎంత యూజ్ అయింది అనేది. ఆ యూస్ఫుల్నెస్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు అట్ ఎ టైం పాస్ అయిపోతే, సబ్జెక్ట్స్ అన్ని అట్ ఎ టైం పాస్ అయిపోయినా అనుకోండి, ఆ బెనిఫిట్ మీకు తెలుస్తుంది. అలా కాకుండా సప్లీలు పెట్టుకున్నారనుకోండి, మీకు ఇప్పుడే అంటే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది మీకు, అంటే ఒక ఫీలింగ్ వస్తుంది, బా ఎందుకు జాయిన్ అయినామో అని. అదే ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి, ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది, అబ్బా ఊరికైనా జాయిన్ అయినామే, ఎక్కువ టఫ్ ఉన్నాయి సబ్జెక్ట్స్ అనిపిస్తుంది. పాస్ అయినా లేదు, పాస్ అయిపోయి వన్స్ బయటకు వచ్చిన డిప్లొమా కంప్లీట్ చేసుకుని అప్పుడు మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్ దీని యొక్క వాల్యూ ఏముంది, డిప్లొమా యొక్క వాల్యూ ఏముంది,
మనం ఎంత మంచి పని చేసామో డిప్లొమాలో జాయిన్ అయిపోయి ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ కాకపోవడం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? మీరు సక్సెస్ఫుల్గా బయటకు వచ్చిన తర్వాత. సక్సెస్ఫుల్గా రాలేదు అంటే ఇంకా మీరు సప్లీలు పెట్టుకున్నారని మీనింగ్. సప్లీలు పెట్టుకున్నారా, మీరు చాలా అంటే చాలా స్ట్రగుల్ పడతారు ఫ్యూచర్లో. కాబట్టి అట్ టైం క్లియర్ చేసుకోండి, ఈ ప్యాటర్న్లో చదవండి. మీరు ఏ సబ్జెక్ట్ అన్నా, నేను ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నా, మీరు ఏ సబ్జెక్ట్ అన్నా కూడా ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ కండి. ఈజియెస్ట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, తర్వాత రిమైనింగ్ టాపిక్స్. ఇలా చదువుకోండి, ప్లాన్గా చదువుకోండి. మనకున్న 30 డేస్తోనే, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. 30 డేస్తోనే ఫిజిక్స్ ఎన్ని డేస్ ఇచ్చినారు. ఒకటి మీరు ఎలా చదువుకోవాలంటే కనుక ఒక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం ఇక్కడికి మనం. మీరు ఎలా ప్రిపేర్ కావాలంటే కనుక మీరు డేస్, మనకి ఎన్ని డేస్ ఉన్నాయో 30 డేస్ ఉన్నాయి. సో 30 డేస్లో మీరు 2 to 3 డేస్ 4 డేస్ ఇలా సబ్జెక్ట్ వైజ్గా పెట్టుకుంటారా, ఒక ఆప్షన్ 1 అనుకుందాం. లేదు ఇంకొకటి ఏముంది, మనం డేలో మొత్తం 24 అవర్స్లో మీరు ఎన్ని అవర్స్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 7 అవర్స్ అవుతున్నారు అనుకోండి. 7 అవర్స్లో ఫిజిక్స్కి ఒక 1 అవర్, కెమిస్ట్రీకి 1 అవర్, తర్వాత డ్రాయింగ్కి ఒక 1 అవర్, ఇలా 1 అవర్ చదువుతున్నారా. లేదా ఇంకా సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, 7 కాదు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే మీరు అప్పుడు 10 అవర్స్ ప్లాన్ చేసుకోండి డైలీ చదివేది. ఓకేనా? ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు రీచ్ అవుతున్నారా లేదా, అంటే పాస్ అవుతున్నామా లేదా చెక్ చేసుకుంటా మీరు చదువుకుంటా పోవాలి. అంతే తప్ప బ్లైండ్గా షాలో రీడింగ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకో అంటాడు, స్టాటిక్స్ దీనికి అర్థమైన అనుకోండి స్టూడెంట్కి, స్టాటిక్స్ చేసుకుంటూ పోతూనే ఉంటాడు. మీరు ఎంత స్టాటిక్స్ బాగా చదువుకున్నంత మాత్రాన్ని మీకు 100కి పాస్ మార్క్స్కి అయితే రావు కదా. వెయిటేజ్ 13 ఉంది కాబట్టి మీకు పాస్ మార్క్స్ రావు అక్కడ నుంచి. మ్యాక్సిమం అంటే మీకు 13 వస్తాయి, దానివల్ల మనం పాస్ కాలేం. కాబట్టి షాలో రీడింగ్ వద్దు, మీరు అటెన్షన్లో ఉండి కాన్షియస్గా, అంటే దీనికి వెయిటేజ్ 13 ఉంది కదా, మనం ఎక్కువ టైం ఇవ్వకూడదు, దీన్ని ప్రాపర్గా చదువుకోవాలా. నెక్స్ట్ యూనిట్ ఏం చదవాలా, మొత్తం చదివినాం బాగానే ఉంది, మనం కెమిస్ట్రీ తీసుకున్నాం చదివినాము, ఎన్ని మార్క్స్ వరకు చదువుకున్నాం, 50 మార్క్స్ చదువుకున్నాం. సో ఇంకా టైం ఉంది మనకు, ఇంకొక 5 మార్క్స్ యాడ్ చేసుకుందాం, లేకపోతే 3 మార్క్స్ యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకుంటా కాన్షియస్గా చదవండి, 100% పాస్ అవుతారు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.